నిన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా వరకు తనిఖీలు చేసి ఎన్నో రెస్టారెంట్ల పేర్లు బయటపెట్టి అది తినకండి, అందులో అది ఉంది, ఇది తినకండి, ఇందులో ఇది ఉంది అంటే మన కమెడియన్ బ్రహ్మాజీ గారు సరదాగా స్పందించారు. సార్ మరి ఎక్కడ తినమంటారు, ఇంట్లోనా అని చెప్పేసి. సరే ఏదేమైనప్పటికీ ఈ వ్యవహారం జోక్గా తీసుకోవడానికి లేదు, కొంచెం సీరియస్గా దీని గురించి డిస్కస్ చేస్తే మనకి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటి నుంచో ఉన్నారు, చాలా రెస్టారెంట్లు తనిఖీలు చేశారు. కానీ లాస్ట్ 10 years బీఆర్ఎస్ హయాంలో ఏమైందంటే వీళ్ళు రెస్టారెంట్కి వెళ్ళి డబ్బులు కమ్ముడుపోయి వాళ్ళకి ఎట్లా పెడితే అలా సంతకాలు పెట్టేశారు, వాళ్ళని పట్టించుకున్న నాదుడు కూడా లేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. చాలా రెస్టారెంట్స్కి వెళ్ళి శాంపిల్స్ కలెక్ట్ చేసి అవన్నీ చూడగా ఎక్కడ పడితే అక్కడ చాలా దరిద్రంగా ఉందన్నమాట, నీట్నెస్ లేదు. దీనివల్ల జనాల ప్రాణాలకు కూడా ప్రమాదం అని చెప్పి చాలామంది అంటున్నారు. ఇక మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మక్క సారక్క జాతర అంటే మిమ్మల్ని తినమని నేను చెప్పట్ల, మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు ప్లీజ్. నేను జస్ట్ ప్రాక్టికల్గా చెప్తున్నా. ఓపెన్ కిచెన్స్లో తినండి, నష్టమేం లేదు. సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ వాడి పిచ్చి పిచ్చిగా కడుక్కొని ఎలా పడితే అలా వండుకొని తినేస్తారు. అండ్ నెక్స్ట్ అలాగే ఎవరైనా చనిపోయినా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో వంట వండి అక్కడ కూడా తినేసి వస్తారు. అండ్ ఊర్లలో భూమి పూజ చేసేటప్పుడు, భూమిలో బోర్వెల్ పడ్డప్పుడు అక్కడ టెంట్ వేసి కూడా అక్కడక్కడే దగ్గరలో దరిదాపుల్లో ఏ వాటర్తో ఎలా పడితే అలా వండుకొని తింటారు. ఇంకా చిల్లచితక ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎలా పడితే అలా క్యాటరింగ్ వాళ్ళు వచ్చి ఎలా పడితే అలా వండుతారు, మీ ముందే వండుతారు, ఇంకెక్కడ వండరు వాళ్ళు. పెళ్లి టైంలో కూడా భోజనాలు చేసే టైంలో మీ ముందే వండుతారు. ఈవెన్ షవర్మా మీ ముందే తోళ్ళన్నీ అలా పిచ్చి పిచ్చిగా వేసేసి దాన్ని కాల్చి కట్ చేసి ఇష్టం ఉన్నట్టుగా వేంపిస్తారు. ఇవన్నీ తినడానికి ఇష్టపడతారు. కానీ రెస్టారెంట్ ఫుడ్ అంటే అమ్మో అలా కలుపుతారు ఇలా కలుపుతారని ఎక్స్ట్రా డ్రామాలు చేయకండి దయచేసి. అంటే మరీ మనం ఇంట్లో వండినంత నీట్గా బయట వండరేమో, కాకపోతే ఏంటంటే బయట ఫుడ్ అంటే అలాగే ఉంటుంది. ISO సర్టిఫైడ్ నీట్ ఫుడ్ కావాలంటే మనం 1000 రూపాయలు 1500 పెట్టాలి అంతే. నిజం, 900 రూపాయలు పెడితే నీకు వాడు నీట్గా చేసిన బిర్యానీ ఇస్తాడు. లేదు నేను 90 రూపాయలకే తినాలి అనుకుంటే వాడు అలాగే చేసి ఇస్తాడు. ఆ రేట్ డిఫరెన్స్ అలాగే ఉంటుంది. మనం కూడా దానికి అడ్జస్ట్ అయ్యి మైండ్ ప్రిపేర్ అయ్యే వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు రీసెంట్ డేస్లో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫుడ్ బ్లాగర్స్ బాగా ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎందుకులే, మళ్ళీ మేము అలా వండుతామేమో అని వాళ్ళు నా మీద పడతారు. అంటే ఇన్ని రకాల కూరలు పెట్టుకొని రోడ్డు పక్కన పెడతారు కదా, వాళ్ళు పొద్దున్న 5 గంటలకు 6 గంటలకు లేచి మీకు 11 గంటలకల్లా అన్ని రెడీ చేసి పెట్టాలి అంటే అన్ని వెరైటీలు చేయాలంటే పిచ్చి పిచ్చిగానే వండుతారు. ఎలా పడితే అలా వండేస్తారు, ఏది పడితే తీసి చేతులు ఎలా పడితే అలా పెడతారు. మీరు అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉంటేనే తినండి, లేకపోతే తినడం మానేయండి. అంతేగాని వాళ్ళని ఎవరిని నిందించడానికి వీలు లేదు, వాళ్ళు అలాగే చేస్తారు. అదంతే, ఇంకా దాన్ని ఇంక ఎవరు మార్చడానికి లేదు. ఎందుకంటే కమర్షియల్ రేట్లు ఇవాళ రేపు చాలా పెరిగిపోయిన తర్వాత ఎంత పెద్ద రెస్టారెంట్స్కైనా చిన్న చిన్న కిచెన్స్ వస్తున్నాయి. దాంట్లోనే వాడు అన్నీ పెట్టుకోవాలి, సర్దుకోవాలి, కడుక్కోవాలి, అన్నీ చేసుకోవాలి. వాటర్ స్కేర్సిటీ కూడా చాలా ఉంది అలానే వాడు అమ్ముకోవాలి, బిజినెస్ కూడా చేసుకోవాలి. మనం కూడా వస్తున్నాం, తింటున్నాం. ఇదేంటంటే తప్పు వాళ్ళది ఎంత ఉందో మనది కూడా అంతే ఉంది. మనం తినడం స్టార్ట్ చేసిన కొద్దీ వాడు మనకు అమ్ముతూనే ఉంటాడు. మనం ఒక్కసారి వాడిని బాయ్కాట్ చేస్తే వాడు ఇంకోసారి వాడు దారికి వస్తాడు. అది చెప్పి చేయించుకోవచ్చు, పెద్ద విషయం కాదు. అండ్ కొంచెం కొంచెం అటు ఇటు అంటే అందరూ చేసేవే, అవి పెద్ద విషయం ఏం కాదు. మనం మరీ వాడు రెస్టారెంట్ ఫుడ్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది, వాడికి నీట్నెస్ లేదు అనడానికి లేదు. మనం ఎంత పెడుతున్నామో వాడు ఆ క్వాలిటీకి తగ్గట్టే ఇస్తున్నాడు. ఇప్పుడు కర్రీ పాయింట్లు ఉంటాయి, 10 రూపాయలకు కర్రీలు ఇస్తారు. 10 రూపాయలకి అయ్యే పని కాదు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఒక కర్రీ వండుదాం, ప్రాక్టికల్గా వండుదాం. ఆన్లైన్లో ఇంత నూనె పోస్తాం, ఇంత నూనెకి ఒక 10 రూపాయలు రేట్ వేసుకుందామా, ఇంత మన ప్యాకెట్ లీటర్ ప్యాకెట్కి 170 180 పెట్టి కొన్నప్పుడు మనం కూరలో వేసే ఇంత నూనెకి 10 రూపాయలు వేద్దాం. అన్ని తాలింపులు అన్ని గింజలు అన్ని కలిపి ఇంకో 10 రూపాయలు వేద్దాం. ఇన్ని టొమాటోలు 10 రూపాయలు, ఇన్ని పచ్చిమిర్చి 10 రూపాయలు, ఇన్ని ఏదో కూరగాయలు అదో 20-30 రూపాయలు. అండ్ నెక్స్ట్ ఇంకా దాని మీద వేసే ఉప్పులు కారాలు అవి ఇవి అన్నీ కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి 100 రూపాయలు అవుతుంది. ఇంత కర్రీ వాడు వండడానికే 100 రూపాయలు అవుతుంది. దాన్ని వాడు నీకు పెడుతున్నాడు, 4 ప్యాకెట్లు కొడితే కర్రీ అయిపోతుంది. వాడు 100 రూపాయలు పెట్టి వండి 4 ప్యాకెట్లు డివైడ్ చేస్తున్నాడు, నీకు ఇంకా 40 రూపాయలకు అమ్ముతున్నాడు. మరి వాడికి ఎలా వర్కౌట్ అవుతుందంటే వాడు 100కి అమ్మడు, కొంచెం ఎక్కువ క్వాంటిటీ వండుతాడు, 10 రూపాయలకు మీకు ఇచ్చేస్తున్నాడు. ఆ ఎక్కువ క్వాంటిటీ వండే క్రమంలో వాడు ఎలా పడితే అలా వండుతాడు అంతే. మన కర్మగాలి తినాలి అని రాసి పెట్టుంటే తినాలి, లేదంటే తినకుండా వదిలేయాలి, లేదా ఇంట్లో కొంచెం వండుకోవాలి. కానీ బయట ఫుడ్ వ్యాపారంలో మాత్రం ఏం అనడానికి లేదు. ఎందుకంటే పాపం వాళ్ళ తప్పు కూడా లేదు, వాళ్ళకు ఉండేటువంటి రిసోర్సెస్ బట్టి వాళ్ళు అలాగే చేస్తారు, అదంతే. ఇప్పుడు యజమాని ఉంటాడు, పని మనిషికి 10,000 జీతం ఇచ్చి అడ్డమైన చాకరీ చేస్తాడు. ఆ పని మనిషి పని తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. యజమాని చూసినప్పుడు కొంచెం నీట్గా కడుగుద్ది, ఎవడు లేనప్పుడు ఎట్టబడితే అలా కడిగేసి ఇచ్చేస్తుంది. ఎవడి సుఖం వాడు చూసుకుంటాడు ఇవాళ రోజుల్లో. సో ఇక్కడ తప్పు యజమానిది.
ఆ యజమాని ఏం చేయాలి, 50,000 ఇచ్చి ఆ పని మనిషిని పెట్టుకోవాలి, రిచ్ పని మనిషిని, మంచి హోటల్ మేనేజ్మెంట్ ఇదేసి హౌస్ కీపింగ్ వాళ్ళ హాస్పిటల్ ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి. వాళ్ళు కూడా చాలా నీట్గా ఉతకాలి. కానీ వాడికి వర్కౌట్ అవ్వదు, 50,000 పని మనిషికి ఇస్తాయి. ఇది ఉంటుంది వ్యవహారం. ప్రతి దాంట్లో ఆటుపోట్లు ఉంటాయి, ప్రతి దాంట్లో అన్నీ ఉంటాయి. అలా అని ఆ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ నిందించాల్సిన అవసరం లేదు. రెస్టారెంట్ అంతే అంతే అలాగే ఉంటుంది. నువ్వు చచ్చి చెడి తినడానికి ప్రిపేర్ అయిపోతేనే తిను. పొద్దున్న లేసి మీరు తినే టిఫిన్ కూడా ఎంత ప్రమాదమో తెలుసా? అదే ఆయిల్‌లో పూరీలు వేంపుతాడు, అదే ఆయిల్‌లో వడ వేంపుతాడు, అదే ఆయిల్‌లో బోండా వేంపుతాడు, అదే ఆయిల్‌లో ఇంకేవో అడ్డమైనవన్నీ వేంపుతాడు. మళ్ళీ సాయంత్రం అదే ఆయిల్‌లో మిర్చి బజ్జీలు, ఆ బజ్జీలు, ఈ బజ్జీలు, పునుగులన్నీ వేస్తాడు. మిగిలిన అదే ఆయిల్‌ని మళ్ళీ తెల్లారి మళ్ళీ దాంట్లోనే పూరీలేసి ఇస్తాడు. అది చాలా ప్రమాదం. అయినప్పటికీ రోజు తింటున్నాం రుచికరంగా. అట్లా ఏం ఉండదు. బయట ఫుడ్ ప్రిపేర్ అయితేనే తినండి. వాళ్ళని మాత్రం నిందించాల్సిన అవసరం లేదు. వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కూడా వర్కౌట్ అవ్వదు కాబట్టి. లేదు నాకు మంచి ఫుడ్ కావాలనుకుంటే ఇంట్లోనే వండుకొని నీట్‌గా తినండి. అది మనకు కాస్ట్ ఎక్కువ. ఇది ఎప్పటికీ జరిగే పని కాదు. ఎప్పుడైనా సరే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ రెస్టారెంట్‌ని సీజ్ చేశారు, ఈ రెస్టారెంట్ సీజ్ చేశారంటే జాలి పడండి గానీ వాళ్ళని ఎప్పుడు అసహించుకోకండి. థాంక్ యూ సో మచ్.